హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుష్ప యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక కప్పు గోధుమ పిండితో ఈజీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దామా. మార్నింగ్ టిఫిన్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చేసుకోవచ్చు, చాలా త్వరగా అయిపోతుంది. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి, సన్నగా తరిగిన మిరపకాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వామ వేసుకొని మొత్తం కలుపుకోండి. మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం కలుపుకోవాలి. ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. నేను వీడియోలో చూస్తున్న విధంగా ఉంటే కలుపుకుంటే చాలు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న పిండి వేసుకుంటే మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత చుట్టూ ఆయిల్ వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మనం సైడ్ల పూటి అనకపోయినా వస్తాయి, కాకపోతే చూడండి ఈజీగా వచ్చేస్తుంది. 2 సైడ్స్ కాల్చుకోవాలి మంచిగా. మిగతా అన్నీ కూడా అలానే చేసుకోండి. నాకు 1 కప్పు గోధుమ పిండికి 4 వచ్చాయి. మీరు ఎక్కువ కూడా క్వాంటిటీ తీసుకొని చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రావేమో అనే ధైర్యం కోల్పోకండి, మంచిగా వస్తాయి. ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి. టూ సైడ్స్ మంచిగా కాల్చుకుంటే అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్, తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.